తెలుగువారి వంటలో ఇవాళ పప్పు బిళ్ళలు ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు మీకు బియ్యం పిండి, మెయిన్ మీకు కావాల్సిన బియ్యం పిండి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను. అదే గ్లాస్ మెజర్మెంట్తో మనం అన్నీ తీసుకోవాలి. ఇదే గ్లాస్తో ఉద్దిపప్పుని కొద్దిగా దోరగా మనం ఫ్రై చేసుకొని ఇలా నున్నగా పౌడర్ కొట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది మనము స్టాక్ పెట్టుకునే కూడా పనికొస్తుంది. మనం ఉద్దిపప్పు పిండితో మురుకులు అలా ఏవైనా చేసుకోవచ్చు. సో మనము ఇది 1 గ్లాసు ఉద్దిపప్పు పౌడర్ తీసుకున్నాం. జస్ట్ దోరగా ఫ్రై చేసుకొని దాన్ని మిషన్కి వేసి ఇలా పౌడర్ లాగా కొట్టించుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ ముందు శనగపప్పు, పెసరపప్పు 1 గ్లాసు. మనం ఏ మెజర్మెంట్ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసు పెసరపప్పు. ఈ పప్పు బిళ్ళలు చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయడం వల్ల. ఆ తర్వాత కారము, పచ్చిమిరపకాయల కారము తగినంత. నేను ఒక 10 పచ్చిమిరపకాయలని తీసి 1 రవ్వ మనకు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నువ్వులు 1/2 కప్పు. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా వెన్న. ఆ తర్వాత సరిపడా ఆయిల్. ముందుగా మనము ఒక ప్లేట్లో బియ్యం పిండి, ఒక పెద్ద ప్లేట్లో బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత మనము ఉద్దిపప్పు పిండిని వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెసరపప్పు అన్నీ వేసుకొని కలుపుకోవచ్చు. సో ముందుగా పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు తర్వాత శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మనము కలుపుకోవడానికి వీలుగా వేసుకోవాలి. నువ్వులు, ఆ తర్వాత పచ్చిమిరపల కారము తగినంత, మీరు ఎంత కారం తింటారో అంత. ఇలా అన్నీ మనం ఇలా వేసుకుంటే మనకు ఈజీగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి పెట్టుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇలాంటి గరిటెతో 2 గరిటెలు మనం కలుపుకున్న దాంట్లోకి వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనము 2 గరిటెలు దీన్ని తీసి ఇందులోకి వేసుకోవాలి. వేడిగా ఉంటుంది, సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా కాగిన నూనెని మీరు సపరేట్గానే కాంచుకోండి, లేదా పక్కకు కాంచుకొని తగ్గించి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పప్పిళ్ళలు తట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. సో 2 గరిటెలు ఇలా మీకు బబుల్స్ వచ్చేలాగా 2 గరిటెలు వేసుకోవాలి. నిండుగా ఇలా వేసుకొని మీరు వేడి తగ్గినాక బాగా జస్ట్ మనం మనము అన్నీ కలుపుకుంటూ అంతా మనకు మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలి నూనెతో సహా. అప్పుడు మీకు ఉప్పు కూడా మనం పచ్చిమిరపకాయల్లో వేసాం కాబట్టి సో మనం ఉప్పు సపరేట్గా వేసుకోవక్కర్లేదు. మనం డీప్ ఫ్రై పెట్టింది సిమ్లో పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని కలుపుకునే టైం పడుతుంది కాబట్టి డీప్ ఫ్రైది సిమ్లో పెట్టి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలా కలుపుకున్న తర్వాత మనము గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాన్ని కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇది స్టోరేజ్ ఐటెం కాబట్టి ఇలా వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో కొద్దిగా కలుపుకొని, మీకు ఒకవేళ ఉప్పు కారం చెక్ చేయాలంటే కూడా ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేసుకోవచ్చు. మనం జస్ట్ నోట్లో వేసుకొని చూసి, ఎందుకంటే మనము ఉద్దిపప్పు వేయించి కదా ఫ్రై చేసింది, సో టేస్ట్ ఇది మీకు ఏమి పచ్చిగా ఉండదు. సో దీన్ని మెల్లగా మనము చపాతీ ఉండలు వచ్చేంతలాగా కలుపుకోవాలి. ఇలా మనము కొద్దిగా నూనె, వాటర్ వేసి మన చపాతీ పిండి కన్సిస్టెన్సీతో ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత చేతికి ఆయిల్ పోసుకొని మనము నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు కట్టుకోవాలి. ఇలా మనము ఉండలన్నీ చేసి పక్కకి పెట్టుకోవాలి. మీరు అరిటాక్ కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఆ స్ప్రెడ్ చేసుకున్న దానిపైన మనం ఈ ఉండల్ని కొద్దిగా డిస్టెన్స్తో 2 ఇంచెస్ డిస్టెన్స్తో మనము పెట్టి దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనము అరేంజ్ చేసుకొని, మీరు హెవీగా ఉండేది ఏదైనా లేదు, పూరి ప్రెషర్ అయినా ప్రాబ్లం లేదు. ఇలా నేను దీనిపైన మనము ఒక పాలిథిన్ పేపర్ పెట్టి దానికి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఇలా మనము ప్రెషర్ చేస్తే చూసారా ఎంతో సింపుల్గా మీకు చక్కల్లాగా రెడీ అయిపోయింది పప్పు బిళ్ళలు. అలా అన్నీ మనము ప్రెస్ చేసుకోవాలి. చూసారా ఈ మాదిరి మీరు ఈ థిన్నెస్తో మీకు చేసుకోవచ్చు. సో మీకు హెవీగా ఉండేది ఏదైనా ఇలా షుగర్ డబ్బా కానీ, పూరి ప్రెషర్ కానీ ఇలా వాటితో ఈజీగా మీరు చేసుకోవచ్చు. దీన్ని మనము డీప్ ఫ్రైలోకి
హైలో ఉన్న డీప్ ఫ్రైలోకి మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లగా మెల్లగా వదులుకోవాలి. చేయికి మీరు జాగ్రత్తగా చూసారంటే ఇలా మెల్లగా ఒక చేత్తో తీసి ఇలా వేసుకోవాలి. చూసారా, అలా తీసి ఇలా వేసుకుంటే మీకు ఈజీగా పప్పు బిళ్ళలు రెడీ అయిపోయింది. సరే, మీరు దాన్ని ఈజీగా మీరు ఇలా ఫోల్డ్ చేస్తే మీకు చేతికి వచ్చేస్తుంది. దాన్ని మెల్లగా డీప్ ఫ్రైలోకి వదలాలి. దీన్ని 2 పక్కల మీడియం దాంట్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా మీరు మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ మనము కాలిన తర్వాత మనము నల్లగా తిప్పుకోవాలి. సో ఈ బుడగలు ఇవి ఉన్నాయి కదా బబుల్స్, ఈ బబుల్స్ అణిగిపోతే కాలిపోయినట్టు. సో ఇలా తిప్పుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటే ఈ పప్పు బిళ్ళలు మీకు చాలా రోజులు కూడా మీకు స్టే ఉంటుంది, అంటే మీకు నిలువ ఉంటుంది. దగ్గర మీకు ఒక 10 to 15 days దాకా నిలువ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ చేసుకోవచ్చు, లేదు మీరు ఇదే క్వాంటిటీతో చిన్న కప్పుతో చిన్న మెజర్మెంట్తో కూడా చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్కి మినిమం అంటే 50 వస్తుంది. లేదు మాకు కొంచెం కావాలి, తక్కువ క్వాంటిటీ కావాలి అంటే సేమ్ క్వాంటిటీ రేషియోతోని చిన్న గ్లాసులతో తీసుకొని చేసుకోవచ్చు. మీరు వడగట్టి టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా మీకు వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా పప్పు బిళ్ళలు రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో తీసుకొని మీరు ఈవినింగ్ స్నాక్గా, లేదు పిల్లలకి మీరు మధ్య మధ్యలో ఏదైనా ఇవ్వడానికి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి దేనికైనా మీకు ఇది హ్యాండీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము మామూలుగా చెక్కలు చేసుకున్నట్టుగా డిఫరెంట్గా ఇది ఉంటుంది. ఎందుకంటే ఉద్దిపప్పు, బియ్యపిండి ఏది మనకు పిల్లలకి అన్ని స్ట్రెంగ్త్ ఐటమ్సే. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.